తమిళనాడు రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి. అందరూ కూడా ఇంకా విజయ్ గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేస్తాడని చెప్పేసి అనుకున్నారు. కానీ ట్విస్టుల మీద ట్విస్టులు. ఆయన నిన్న గవర్నర్ గారిని వెళ్ళి కలిశాడు. గవర్నర్ గారేమో ప్రమాణ స్వీకారానికి ఒప్పుకోలే. ఫస్ట్ మెజారిటీ నిరూపించుకుంటే తర్వాత ప్రమాణ స్వీకారం చేద్దురు అని చెప్పేసి ఆయన షాక్ ఇచ్చాడు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, విజయ్ గారికి మెజారిటీ లేదు. 108 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్తో కలుపుకుంటే 113, ఇంకా 5 సీట్లు కావాలి. 5 సీట్లు కలుపుకోవాలని చెప్పేసి ఎవరైనా సరే ట్రై చేస్తున్నాడా లేకపోతే ఏంటి అన్నదే చూడాలి. కలుపుకోవాలంటే పెద్ద మ్యాటర్ కాదు. మరి ఎందుకో కానీ అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అనేసి అనిపిస్తుంది. దాన్ని పక్కన పెడితే డిఎంకే ఏఐడిఎంకే కలుస్తున్నాయని చెప్పేసి మళ్ళీ వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరు కలిస్తే ఈజీగా వాళ్ళు గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమంటే డిఎంకే ఏఐడిఎంకే కలిసే ప్రసక్తి అయితే మ్యాక్సిమం 90% ఉండదు. ఎందుకంటే వాళ్ళ భావజాలం వేరు, వీళ్ళ యొక్క భావజాలం వేరు. డిఎంకే స్టాలిన్ గారు ఒప్పుకుంటాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. కానీ రాజకీయాల్లో ఏదైనా సరే సాధ్యమే. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంట రాజకీయాలు. మరి అది డిఎంకే ఏఐడిఎంకే కలిసినా కలుస్తారు. కానీ డిఎంకే యొక్క రాజకీయ భావజాలం చాలా డిఫరెంట్. వాళ్ళు వాళ్ళతో కలుస్తారా అంటే నేనైతే నమ్మను. తర్వాత గవర్నర్ గారు రిఫ్యూజ్ చేయడం కరెక్టేనా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఆయన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ గవర్నర్ గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్లంతా కూడా బీజేపీ పార్టీ నియమించినటువంటి వ్యక్తులే బీజేపీ పార్టీ కొనసాగంలోనే మెలుగుతారు. దాని పక్కన పెడితే మీకు అందరూ కూడా గుర్తే ఉంటుంది, గోవా రాష్ట్రంలో మనోహర్ పారికర్ గారు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అక్కడ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆయన కూడా మెజారిటీ లేకపోయినా ఆయనకు అనుమతి ఇచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో మళ్ళీ తర్వాత ఆయన మెజారిటీని నిరూపించుకున్నాడు. అక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కూడా సేమ్ అలానే యడ్యూరప్ప గారికి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా అక్కడ మెజారిటీ లేదు, ఆయనకు అవకాశం ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకున్నాడు. అంటే వీళ్ళకు కావాల్సినటువంటి రాష్ట్రాల్లో వీళ్ళకి అనుగుణంగా గవర్నర్లు పర్మిషన్ ఇస్తారు. వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లు ఏ విధంగా పనిచేస్తున్నారో ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా. గతంలో మీరు అందరూ కూడా చూస్తుంటారు, బీజేపీ నాయకురాలు తమిళసై ఆమె తెలంగాణ గవర్నర్గా పనిచేసినప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీరు చూశారు. తర్వాత తమిళనాడులో కూడా సేమ్ స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవి అనేసి ఒక ఆయన గవర్నర్గా ఉండేవాడు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెడిచాడో చూసాం. తర్వాత సేమ్ అలానే వెస్ట్ బెంగాల్ కూడా ఇదేం పనికి మన రాజకీయాలు మనకైతే అర్థం కావడం. ఎనీహౌ ఇప్పుడైతే తమిళనాడులో మాత్రం ఊహించని రాజకీయాలు. అసలు ప్రతి నిమిషం టెన్షన్. ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కానీ కలిస్తే వీళ్ళకి అదే లాస్ట్. ఫ్యూచర్లో ఇంకా వీళ్ళకి భవిష్యత్తు ఉండదు, దాని డౌటే లేదు. కాబట్టి స్టాలిన్ గారికి రాజకీయ అనుభవం బాగా ఉంది కాబట్టి ఆయన ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడంటే నేనైతే నమ్మను. తర్వాత ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. డిఎంకే ఏఐడిఎంకే కలుస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ముఖ్యమంత్రిగా రజనీకాంత్ గారిని నిలబెడతారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇదైతే మేబీ ఉండొచ్చేమో, దీనికైతే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కడా కానీ తోసిపుచ్చడానికి అవకాశం లేదు, దీంట్లో అయితే అవకాశం ఉంది. మరి అది పాసిబిలిటీ అయినా ఎంతవరకు, అసలు స్టాలిన్ గారి మనసులో ఏముంది? ఇంకొక న్యూస్ ఛానల్ చెప్తారు స్టాలిన్ గారికి అటువంటి ఉద్దేశం ఏం లేదు, ఆయన ఎవరితో కూడా కలవడో, కావాలంటే ప్రతిపక్షంలోనే కూర్చుంటాడు, ప్రతిపక్ష పార్టీగానే ఉంటారంట. స్టాలిన్ గారు అయితే ఎవరితో కానీ కలవడానికి ఇష్టపడడం లేదు, ఆయన సింగిల్గానే ఉంటాడు, అలానే ఉంటాడు, ఎవరితో కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన స్టాలిన్ గారికి లేదు అని చెప్పేసి ఇంకొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇదైతే ఫుల్ కన్ఫ్యూజన్. ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకే బద్ధ శత్రువులు పార్టీలు ఆ రెండు. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే చాలామంది మళ్ళీ కామెంట్స్ కూడా చేస్తున్నారు,
కరుణానిధి గారు లేరు, జయలలిత గారు లేరు, ఎంజీఆర్ గారు లేరు, కాబట్టి ఏమైనా జరగచ్చు అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కలుస్తారా అంటే అది క్వశ్చన్ మార్కే. అది నమ్మడానికి లేదు. అంటే మన గతంలో కూడా చెప్పుకున్నాం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చెప్పుకున్నాం. ఓకే, టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చాయి, కానీ డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ అది ఇప్పుడు బాగా వార్తలకు కూడా వస్తున్నాయి. అది కానీ వాళ్ళ భావజాలం వీళ్ళ భావజాలం డిఫరెంట్ కాబట్టి స్టాలిన్ గారు దానికి ఒప్పుకోడు. ఇప్పుడు విజయ్ గారు చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి అంటే సిపిఎం, సిపిఐ ఇంకా ఉన్నాయి కదా, వాళ్ళని బాగా వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని, అదేవిధంగా ఇంకా ఏఐడిఎంకే నుంచే విజయ్ గారు గట్టిగా అనుకుంటే, గట్టిగా ప్రయత్నాలు చేస్తే, ఇప్పుడు మనకు తెలిసి ఆయన మంచిగానే మాట్లాడుతూ ఉంటాడేమో ఎవరితోనే సరే. ఈయన కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తే అక్కడ నుంచి కనీసం 30-40 మంది వచ్చేస్తారు ఇటు, గట్టిగా ట్రై చేస్తే. ఆల్రెడీ వాళ్ళంతా కూడా రిసార్ట్లకు పంపించేశారంట. రిసార్ట్లకు పంపిస్తే ఏముందండి బాబు, ఫోన్ కొడితే ఎక్కడెక్కడో ఏమో జరిగిపోతూ ఉంటాయి. ఎనీహౌ చూద్దాం, డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటారా, విజయ్ గారు ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తాడు. ఎందుకంటే ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం రద్దు అయిపోయింది. సో తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా ఉత్కంఠగా ఉంటాయి. ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కానీ కలిసి పనిచేస్తే వాళ్ళకి అదే లాస్ట్, వాళ్ళకి అదే రాజకీయం, అది రాష్ట్ర రాజకీయం. ఇంకా అదే వాళ్ళకి, ఇంకా మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే తమిళనాడు పీపుల్స్ ఎందుకంటే విజయ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి మెజారిటీ పీపుల్స్ ఓటు వేసినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలి, తప్పేముంది. ఒకసారి పనిచేస్తారు ముఖ్యమంత్రిగా, ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ మళ్ళీ గెలుస్తాడు, లేకపోతే ఇంట్లో కూర్చొని పెడతారు. అక్కడ కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తే మాత్రం తమిళనాడు యూత్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ విజయ్ గారిని సీఎం కాకుండా అడ్డుకుంటే మాత్రం ఈ పార్టీలకు మాత్రం డెఫినెట్గా పోయే కాలమే.